ఈరోజు ఏ సందర్భం వచ్చినా, అది పుట్టినరోజా, పెళ్లిళ్ళ, ఏదైనా కూడా భయంకరమైన శరీర క్రియలను, లోక సంబంధమైన విషయాలను అనుభవించడానికి ఈ పండగలు చేసుకుంటున్న వైనాన్ని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక పండగ వచ్చినా, ఒక పబ్బం వచ్చినా దాని కొరకు ఆ పండగ పేరు చెప్పి వీడు తాగి వీడు గంతులు వేయడానికి ఆ పండగను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూచినప్పుడు అయ్యయ్యో ఏట జరుపుకుంటున్నారు చూడని మనం అంటాం. తీరా మన టైం వచ్చినప్పుడు వాళ్ళకంటే భలే చేయాలని క్యారల్స్లో వాళ్ళ గెంతులు చూడాలా, వాళ్ళ వ్యవహారాలు చూడాలా, వాళ్ళ డాన్సులు చూడాలా. నాకు ఇక్కడ ఊరేగింపు ఏది ఎట్టుంటుందో అక్కడ అలాగే కనపడుతుంది. ఎందుకంటే దే ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. దే ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. క్రిస్మస్ యొక్క చీకటిలో నుండి, చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కానీ మన పండగలన్నిటిలో కూడా ఇంకా చీకటి ముసుగు వేసుకొని ఆ యొక్క చీకటి సంబంధమైన క్రియలుగానే ఆ పండగ మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇట్స్ రియల్లీ బ్యాడ్. ఇట్స్ రియల్లీ బ్యాడ్. ఒక ఆత్మీయ సంఘంగా నేను చీకట్లో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్న వారి యొక్క స్థితిని, అల్లరిని చూచి నేను పండగ చేసుకునే టైంలో నేను వెలిగింపబడినవాడుగా నేను పండగ చేసుకోవాలి. వెలుగు నిందినవాడుగా నేను పండగ చేసుకోవాలి. నువ్వు చీకటి వాళ్ళలాగే ప్రతిదీ కూడా అక్కడ ఆ విషయాల్లో ఎలాగైతే వాళ్ళు ఫైట్ చేస్తారో, పోరాడతారో, అన్ని చేస్తారో, అదే పండగ పేరు చెప్పుకొని ఇక్కడ అదే ఫైట్, ఇక్కడ అదే గొలవ, ఇక్కడ అదే అల్లరి, ఇక్కడ అదే అల్లరితో కూడిన ఆటపాటలు జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ ద యూస్? ఇది క్రిస్మస్ యొక్క వాస్తవికతను తెలుసుకోలేకపోవడమే కదా. ఇది రియాలిటీ ఏంటి? రియాలిటీ చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రావడానికి యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది శ్రేష్టమైన పండగ. ఇది నా చీకటి అనుభవాన్ని వెలుగుగా మార్చే ఒక పండగ ఇది. అందుకని మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము అనేక సార్లు మనం చూసాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అయితే ఈ లోకంలో చాలా మంది పండగను చీకటిలో ఉన్నట్టే చేసుకుంటున్నారు. ఒకవేళ నేను ఈ పండగ, ఈ క్రిస్మస్, ఇది నా జీవితాల్లో చీకటిలో ఉన్న నా మీద ప్రకాశింప చేయబడే దేవుని యొక్క వెలుగు యొక్క వాస్తవికత అని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇది రియల్ అని నాకు తెలిసినప్పుడు, ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి నన్ను పిలిచినప్పుడు నేను ఏమి ప్రకటన చేయాలి, ఏం ప్రచురపరచాలి, ఏం సెలబ్రేట్ చేసుకోవాలంటే దేవుని యొక్క గుణాతిశయములను నేను ప్రచురపరచాలి. నా సెలబ్రేషన్లో, నా పండగలో, నా యొక్క డెకరేషన్లో, నా యొక్క పాటలో, నా యొక్క ప్రోగ్రాంలో ఎవరి పేరు ప్రచురపరచబడాలి? ఆయన ప్రచురపరచబడాలి. ఆయన గుణాతిశయాలు ప్రచురపరచబడాలి. ఎందుకంటే మీరు ఒకప్పుడు లాగా అప్పట్లో మీరు చీకట్లో ఉంటుంది, ఇప్పుడు మీరు యాజక సమూహము, రాజ సమూహం, దేవుని బిడ్డలు, మీరు దేవుని ప్రజలై ఉన్నారు. ఈ అనుభవాన్ని మనం చూడగలిగితే జీసస్ కేమ్ టు బ్రింగ్ లైట్ టు ద వరల్డ్. ఈరోజు ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చి ఉందా? ఆ వెలుగు కలిగిన స్థితి నీకుందా? పండగకి రెడీ అవుతూ ఉన్నాం. మహా అయితే 10 రోజులు, సంవత్సరమే గడిచిపోయింది. ఈ 10 రోజులు గడిచిపోవడం ఎంత సులువైన పని. అయితే నువ్వు నిజంగా వెలిగించబడ్డావా? ఇంకా చీకటి కోణంలో, చీకటి అనుభవంలో నీ ఒకవేళ పండగను సిద్ధపరచుకోవడానికి సిద్ధపడితే, ఆ యొక్క జకర్యా ప్రవచనంలో అంటున్నాడు, చీకటిలో కూర్చున్న వారికి వెలుగును ప్రకాశించడానికి ఈ యొక్క దేవుని వెలుగు యొక్క ఉద్దేశమే ఈ యొక్క క్రిస్మస్ యొక్క